హలో వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎన్9 టీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని ఉద్దేశంతో కొంతమంది ఆయన అభిమానులు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే ఎందుకు కావాలండి? పేదలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలండి. అదొకటి రీజన్. ఏం చెప్తున్నారు ప్రజల్లో మీరు? ముఖ్యంగా ప్రజల్లో ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి, పేదలందరికీ ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అందించున్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం జగన్మోహన్ రెడ్డి ద్వారా, జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట అవతాతలకి పెన్షన్లు కానీ అన్నీ చాలా బాగా అందుతున్నాయి. అందరూ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. మేము తిరుగుతున్నాం కదా ఇంటింటి క్యాంపెయిన్లో కూడా, వాళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటారు, అందరికీ ఉంటాం, కానీ మేము వేసే జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, అది తథ్యం. ప్రధానంగా ఎలాంటి సమస్యలు చెప్తా ఉన్నారు? ప్రధానంగా ఎలాంటి సమస్యలు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఎలాంటి సమస్యలు చెప్పట్లేదు. తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు అనేది వాళ్ళ సమస్యగా చెప్తున్నారు. ఆ సమస్య కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు బెదిరించిన సమస్యలు కూడా మేము తీర్చేస్తాం. సమస్య ఎలాంటి సమస్యలు? ప్రధానంగా సమస్య అనేది అదేనండి, గవర్నమెంట్ ద్వారా ఎలాంటి సమస్య లేదు. వాళ్ళకున్న సమస్య వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని భయపెడుతున్నారు. మేము వస్తే మేము అంతు చూస్తాము, వాలంటీర్లను బెదిరిస్తున్నారు. 25,000 30,000 వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొన్నంత మాత్రాన ఆఖరికి ఆ కొన్న వాలంటీర్లు కూడా ఇదే చెప్తున్నారు, మేము డబ్బుల కోసం వెళ్ళుండొచ్చు, కానీ మేము ఓటు వేసేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తున్నారు. వాళ్ళు భయపిస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు, సామాన్య ప్రజలు భయపడి ఉండొచ్చు, కానీ ఓటుతో మాత్రం వాళ్ళందరికీ సమాధానం ఖచ్చితంగా చెప్తారు. ప్రజలకి ఏం చెప్పాలనుకున్నానంటే, పేదవాడు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఈరోజు చూస్తే నాడు నేడు ద్వారా ఎన్ని స్కూల్స్ బాగుపడ్డాయి చూడండి. అది మనం అడగక్కర్లేదు, అది జగం ఎరిగిన సత్యం. ప్రతి 3 వార్డులకి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది. ఈరోజు నాకు తెలిసి, నాకు ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలేదు. రోడ్స్ అంటారండి. ఇప్పుడు మీరు మొన్నటి వరకు తెలుగుదేశం వాళ్ళు రోడ్లు వేసుంటే ఈరోజు మేము రోడ్డు వేయాల్సిన అవసరం లేదు కదా. మీరు మొన్న 5 ఏళ్ళు ఏం చేశారు? జన్మభూమి కమిటీల ద్వారా జనాలను ఇబ్బంది పెట్టి పెన్షన్ ఇచ్చే 200, ఫస్ట్ 200 ఎంతో ఇస్తున్నారు వాళ్ళు. దాంట్లో సగం వాళ్ళు తినేసి సగం ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ గత 2 నెలల నుంచి చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి సీఎం అంటే పదవి కాలం ముగిసిన తర్వాత ఈ 2 నెలల నుంచి ప్రజలు ఏ విధంగా కష్టాలు పడ్డారు చూశారు కదండి మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, అతని కులం అయిన నిమ్మగడ్డ రమేష్ ప్రజల మీద ఎంత కక్ష సాధింపు చర్యలు సాధించడానికి ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి ఈసీకి కంప్లైంట్ చేయడం. ఆ ఈసీ కూడా వాళ్ళకైనా మానవత్వం ఉందో లేదో మనకు తెలియదండి. మానవత్వం ఉంటే ఆ పని చేయరు. వాలంటీర్లను రద్దు చేసి ఆ అవతాతలు ఎంత బాధపడుతున్నారంటే, వాళ్ళు ఇల్లు తెచ్చుకోలేక నిజంగా ఏంది మా పరిస్థితి అన్నట్లున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం తథ్యం. వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ ఇంటి దగ్గరికే వస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అన్ని పథకాలు అందిస్తే ఎవరు భయపడినా భయపడద్దండి. మనం ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.